ఆరుగురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో రాజీనామా చేశారు. మరి వారిని వాళ్ళలో కొందరిని టీడీపీ నుంచైనా ఇతర పార్టీల నుంచైనా కుల ప్రాతిపదికన బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో కుల సమీకరణాల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు. మరి అవతల వాళ్ళు ఏ పార్టీలో ఇతర పార్టీలో వారిని కూడా తీసుకొచ్చి ఎమ్మెల్సీలు ఇచ్చారు కుల సమీకరణ ప్రాతిపదికగా. మరి ఇతనికి ఈ ప్రాంతంలో పట్టుంది, మంగళగిరిలో పట్టుంది, కైకలూరులో పట్టుంది, మరి ఇక్కడ ఆయనకి పట్టుంది కాబట్టి ఆ కుల సమీకరణ ప్రకారంగా ఆయనకి ఇవ్వచ్చు అని తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. మరి నా కులాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి నాకు ఇచ్చారు ఎమ్మెల్సీ, అంతేగాని అన్నటువంటి భావన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం లేదనే కూడా చెప్పాలి దీని ప్రకారంగా చూస్తే. మరి అందులో ఇప్పుడు 6 రాజీనామా చేశారు. గతంలో మొదటగా జకియా ఖానన్ ఇప్పుడు తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నారు, రిటర్న్ చేసుకుంటున్నారు. అంటే గతంలో ఆమెకు అందరికంటే మొట్టమొదటిగా ఓటమి తర్వాత కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఎంత వేరం అనే విధంగా రాజీనామా చేసి ఇంకో పార్టీలోకి అధికార పక్షంలోనికి వెళ్ళిపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె భావించారు. మరి ఇప్పుడు మరలా తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు దాన్ని. మరి పద్మశ్రీ ఇంకా 5 చూస్తే పద్మశ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు, పోతుల సునీత, వెంకటరమణ, రాజశేఖర్, ఈ 5 మాత్రం ఆమోదించడం కోసం చూస్తున్నారు. మరి టీడీపీలో అవకాశం ఉంటుందా అని అంటే 90% లేదని చెప్పొచ్చు. కానీ కొంతమందికి ఆర్థిక సహకారం అందిస్తారని, మరి కొంతమందికి నామినేటెడ్ పోస్టులు అందిస్తారు, భవిష్యత్తులో చూసుకుంటాము అని చెప్తున్నట్టుగా సమాచారం. కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవము అనేటటువంటిది ఓన్లీ ఇవి ఆరోపణలే, ఎంతవరకు వాస్తవం అన్నది అనేది తెలియదు. నమస్తే.